బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ తీవ్రంగా గాయపడ్డారు. సినిమా షూటింగ్ ముగించుకుని చెన్నైలోని తన కార్యాలయానికి చేరుకున్న ఆయన మెట్లెక్కుతూ ప్రమాదవశాత్తు జారి పడిపోయారు. దీంతో ఆయన కాలికి బలమైన ఫ్రాక్చర్ అయినట్లుగా తెలుస్తోంది. వెంటనే కుటుంబ సభ్యులు చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. అయితే కాలికి బలమైన గాయం కావడం వల్ల కొన్ని రోజులు విశ్రాంతి అవసరమని కుటుంబ సభ్యులు తెలిపారు. చెన్నై అపోలో ఆసుపత్రిలో ప్రస్తుతం కమల్ హాసన్ చికిత్స పొందుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా చెన్నై రిపోర్టర్ వసుంధరని అడిగి తెలుసుకుందాం. వసుంధర, ఏ స్థాయిలో అయింది గాయం, ఎట్లా జరిగింది, ఎట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి? చక్రి, గుడ్ మార్నింగ్. యాక్చువల్ గా ఏంటంటే గత నెలంతా కూడా కమల్ హాసన్ కాదు, కమల్ హాసన్ కుమార్తె శృతి హాసన్, అలాగే సహనటి రమ్యకృష్ణ, వీళ్ళందరూ కూడా ఒక కామెడీ థ్రిల్లర్ సినిమా ఒకటి లాస్ ఏంజల్స్ షూటింగ్ జరిగింది. అయితే యాక్చువల్ గా దానికి డైరెక్టర్ రాజీవ్ కుమారే సినిమాకి డైరెక్టర్. అయితే ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత అనారోగ్యం పాలవడంతో దాన్ని కూడా ఆ బాధ్యతలు కూడా కమల్ హాసన్ తీసుకున్నారు. ఈ శభాష్ నాయుడు అనే పేరుపై సినిమా రూపించబడుతోంది. అయితే లాస్ ఏంజల్స్ లో షూటింగ్ అయ్యి ఆయన చెన్నైకి చేరుకున్నారు. చేరుకున్న వెంటనే ఈ దుర్ఘటన జరిగింది. ఆయన ఆళ్వార్పేటలోని కమల్ హాసన్ ఆఫీస్ ఒకటి ఉంది. ఆఫీస్ లో ఆయన మెట్లపై నుంచి ఎక్కుతూ కూడా అక్కడి నుంచి జారి పడిపోవడంతో కాలు ఫ్రాక్చర్ తెలిసింది. అయితే నిన్న నైట్ ఆయన హాస్పిటల్లో అపోలో హాస్పిటల్ అడ్మిట్ చేసినట్టు తెలిసింది. దాంతో పాటు కాలు ఫ్రాక్చర్ అవడంతో దానికి ఇమీడియట్ గా వైద్యులు శస్త్రచికిత్స చేశారు. అయితే కొన్ని వారాల పాటు ఖచ్చితంగా ఆయన విశ్రాంతి తీసుకోవాలి. అయితే ఈ సినిమా షూటింగ్ ఇంకా కొంచెం బ్యాలెన్స్ ఉంది. అది శభాష్ నాయుడు త్వరలో పూర్తి కాబోతుంది. అలాగే విడుదలకు కూడా సిద్ధం కానుందని కూడా ఇటీవలే కమల్ హాసన్ చెప్పారు. అయితే ఈ నేపథ్యంలో ఆయనకి కాలు గాయం అవడం, అలాగే 2-3 వారాల పాటు ఆయన విశ్రాంతి తీసుకోవాల్సి రావడంతో ఈ సినిమా కూడా కొంత లేట్ అయినట్టుంది. సో శభాష్ నాయుడు చిత్రం కోసం అభిమానులు మరి కొంతకాలం వేచి చూడాలి. చక్రి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.